నేను ఏమనాలి శ్రీధర్ అన్న ఆయన మనిషిని. రీజనల్ పార్టీస్ ఫ్యూచర్ ఆఫ్ పాలిటిక్స్, రీజనల్ పార్టీస్ ఫ్యూచర్ పాలిటిక్స్ అని చెప్పి మన కేటీఆర్ గారు మాట్లాడతారు. అయితే కల్వకుంట్ల తారక రామారావు గారికి నేను విమర్శించే కంటే ముందు, సార్ రామారావు గారు నేను విమర్శించాలంటే కూడా సిగ్గవుతుంది నాకు. ఎందుకు చెప్పాలనా, ఇవాళ ఒక స్టేట్మెంట్ ఉంటుండే శరద్ పవార్ గారిది. శరద్ పవార్ గారి పైన ఏంది తెలుసా, జిక్కడ్ మత్థార్ ఫిర్తే తిక్కడ్ చంగ్బల్ హోతే అని చెప్పి ఒకటి ఉంటుండే. అంటే నాకు మరాఠీ కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్కి రాదు. దాని అర్థం ఏంటంటే ఎక్కడెక్కడైతే ఈ ముసలి మనిషి తిరుగుడు మొదలెడతాడో అక్కడక్కడ గెలుపు గుర్రాలు లేస్తాయి అని చెప్పి ఒక స్లోగన్ ఉండే మహారాష్ట్రలో. ఇవాళ ఏమాయ ఆయన పోకడ. ఆయనది కూడా ఒక రీజనల్ పార్టీయే. 38 సంవత్సరాలలో యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అయింది ఆయన మహారాష్ట్రకు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఇండియాలో కూడా అనుకుంటా 38 ఇయర్స్లో యంగెస్ట్ చీఫ్ మినిస్టర్. ఆయనని తుంగల దొక్కి, ఇక సరే కాంగ్రెస్ది పక్కకు పెడితే ఆయన ఒక సపరేట్ పార్టీ పెట్టుకున్నాడు. ఇవాళ ఆయన పార్టీ అస్తిత్వం ఏమున్నది రామారావు గారు ఒకసారి మీరు ఆలోచించుకున్నారా అని అంటారు. ఇవాళ నేను అంటలేను, ద సేమ్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా మీరిచ్చిన స్టేట్మెంట్ రాసింది. అదే టైమ్స్ ఆఫ్ ఇండియా రీజనల్ పార్టీలు ఏ రకంగా కాలగర్భంలో కలిసిపోతున్నాయో కూడా రాసింది. బారామతి స్ట్రాటజీస్ మే హ్యావ్ ఫైనలీ మెట్ ఈస్ వాటర్లూ. రామారావు గారు మీ నాయన కాళ్ళు మొక్కుతుండే, ప్రణబ్ ముఖర్జీవి, పెద్దలు పూజ్యులు, ఆయన అనుభవం ఆయన ఏజ్ కూడా పెద్దదే. మీ నాయన కాళ్ళు మొక్కిందంటే తప్పులేదు. సో ప్రణబ్ ముఖర్జీ గారు అన్న మాట ఏంది తెలుసా సార్, కేటీ రామారావు గారికి చెప్తున్నా, రీజనల్ పార్టీస్ ఆర్ లైక్ క్యాన్సర్ టు దిస్ నేషన్. ప్రాంతీయ పార్టీలు ఈ దేశానికి క్యాన్సర్ లాంటివి అని చెప్పి మీ నాయన కాళ్ళు మొక్కిన ప్రణబ్ ముఖర్జీ గారు ఎన్నోసార్లు మాట్లాడిండ్రు. ఇవాళ ఇక్కడెక్కడైతే ఈ మనిషి తిరుగుతాడో అక్కడక్కడ గెలుపు జయకేతనాలు ఎగరేస్తుంది శరద్ పవార్ నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎక్సెట్రా అప్పుడు మాట్లాడారు. మళ్ళీ ఏమాయ ఆయన స్ట్రాటజీస్ నోన్ ఫర్ హిస్ పార్ ఎక్సలెన్స్ మై డియర్ కేటీఆర్, బట్ హీ హాస్ సీన్ హిస్ వాటర్లూ టుడే. ఇట్ ఈస్ నాట్ మీ, ద స్టేట్మెంట్ ఈస్ నాట్ గివెన్ బై మీ, ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ స్టోరీ దట్ హ్యాస్ బీన్ రిటర్న్ ఆన్ శరద్ పవార్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. సో ప్రాంతీయ పాటల అలజడి ఏడదాకుంటుంది, ఉనికిడి ఏడదాకుంటుంది, ఊపిరి ఎన్నాళ్ళు ఉంటుంది, మీ ఉత్సాహం ఎన్నాళ్ళు ఉంటుందో అని అనేది ఒక్కసారి జర నిఘా పక్కా చేసుకో రామారావు, నిఘా పక్కా చేసుకొని మాట్లాడు. ఆయన ఏమంటాడంటే కేటీ రామారావు, ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు గుర్రం లెక్క ఎందుకు లేస్తుంది అని అంటే కాంగ్రెస్కి ఎఫిషియన్సీ లేదు అని అంటాడు. మళ్ళీ నీ ఎఫిషియన్సీ ఏమాయి, నువ్వు అదే కాంగ్రెస్కి ఇలా దాసుడు అయినావు, గులాం అయినావు కదా, అదే కాంగ్రెస్ పార్టీ ముంగట నువ్వు ఇలా తల కిందికేసుకొని నిలబడ్డావు కదా, ఓటమికి గురైనవు కదా కేటీఆర్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇలా? నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెమన్నా అది ఉండాలి కదా. దట్స్ అ సెకండరీ ఇష్యూ. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఏమంటారు అన్ఫోల్డెడ్ అలయన్స్ అంటామా లేకపోతే ఏమంటామా నాకు తెలియదు, కానీ దాన్ని అన్హోలీ అలయన్స్ అంటామా దాన్ని ఏమంటామా నాకు తెలియదు, కానీ మీరిద్దరు కూటమి ఎంతో నాకు తెలుసు. మా శ్రీధర్ అన్న కరెక్ట్గా అంటాడు, నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చేయను అన్నది అంటాడు చూడ, అన్నది కరెక్ట్ అంటాడు మీ పంచాయతీలో. సో ఇవాళ మీరు ప్రజాభిప్రాయాన్ని ఏ రకంగా బుట్టలేసుకున్నారు అనేది ఒకటి చూడుండ్రి. ప్రజలు మిమ్మకు మ్యాండేట్ ఇస్తే మీరు ప్రజలని తిట్టిన చరిత్ర రామారావు మీది. ప్రజలు తప్పు చేసిండ్రు అని అన్న చరిత్ర మీది. ప్రజలు తప్పు చేసినరా ఒప్పు చేసిరా అది ప్రజలు నిర్ణయించుకుంటారు. మీరెవరండి డిసైడ్ చేయనికే? ప్రజల మ్యాండేట్నే మీరు ప్రశ్నించే అంత పోకడా ప్రాంతీయ పార్టీలది. ప్రాబ్లం ఏంది తెలుసా, ఇవాళ కాంగ్రెస్ కానీ మీ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి కానీ మీరు ఇవాళ పెద్ద పోకడ ఎందుకు ఎగిరేస్తున్నారు తెలుసా, భారతీయ జనతా పార్టీలో సమర్థవంతమైన స్కెచ్ పడతలేదు, సమర్థవంతమైన స్ట్రాటజీ పడతలేదు. అందుకు ప్రాబ్లం అవుతున్నది తప్ప లేకపోతే ప్రజలు ఎప్పుడో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీకి థమ్స్అప్ చూపించారు. ఇట్లా దాన్ని ఎన్కాష్ చేసుకునే సత్తా భారతీయ జనతా పార్టీకి లేకుండే, ఎస్పెషలీ ఆ నలుగురికి లేకుండే. అందుకు మీరు పెత్తనమైరు తప్ప ఇంకా డీటెయిల్గా చీల్చుమంటే డేటాను చీల్చి చెప్తా. మీరు ఏ రకంగా ఎవరెవరిని ఏ టైంలో ఎట్టెట్లా వాడుకున్నారో కూడా బయటికి తీస్తా. రాజకీయాలు ఆబ్వియస్గా ఉంటాయి రామారావు. డోంట్ ఎవర్ సే దట్ బీజేపీ ఈజ్ ఇన్ఎఫిషియంట్. నో, కాంగ్రెస్ మేబీ అకార్డింగ్ టు యూ ఈజ్ ఇన్ఎఫిషియంట్, బట్ కాంగ్రెస్కి కొన్ని సీట్లు గెలుచుకొని ఇలా ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ కైవసం చేసుకుంది మీ గడీలు బద్దలు కొట్టి. సో కాంగ్రెస్ ఇన్ఎఫిషియంట్ అంటే వల్ల మీరేం కావాలా, మీ ఎఫిషియన్సీ ఏం కావాలా? శూన్యం ఉన్న మీరు భారతీయ జనతా పార్టీతో కంపేర్ చేసుకొని కాంగ్రెస్తో కంపేర్ చేసుకొని మాట్లాడతారు చూడు, నాకు ఆడ కొంచెం ఆశ్చర్యచకితం అవుతుంది. ప్రాంతీయ పార్టీలు క్యాన్సర్ లాంటివే రామారావు, ఆలోచించు లేదా అనుభవిస్తావు.
నేను ప్రజలకంటలే మిమ్మల్ని అంటున్నా. ఎందుకంటే ప్రజల తీర్పుని క్వశ్చన్ చేసిన ప్రజానాయకుడు ఇంతవరకు చరిత్రలో మిగలలే, చరిత్రహీనుడే అయ్యిండు. ప్రజలే పాలకులు ప్రజలను డిసైడ్ చేయరు, ప్రజలే పాలకులను డిసైడ్ చేస్తారు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మిస్టర్ రామారావు. మేము చెప్పిన కథనం తప్పు అనిపిస్తే చెప్పురి ఫ్రెండ్స్. ఇవాళ అసుంటి పెద్ద దిగ్గజం స్ట్రాటజిస్ట్ శరద్ పవార్ గారే ఇవాళ తన మోకాళ్ళ మీద కూర్చోవాల్సి వచ్చింది. తన రాజకీయ అనుభవం పనిచేయలే. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.